మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు చేసే బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారా? దెన్ వెంటనే మీరు కన్సల్ట్ చేయాలి లైసెన్స్ రస్తా. మన ఎండి నాగేంద్ర గారు మనకి ఏ రకమైన బిజినెస్ రిలేటెడ్ రిజిస్ట్రేషన్స్ అని వీళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫుడ్ లైసెన్స్ అయినా, లేకపోతే లేబర్ లైసెన్స్ అయినా, ట్రేడ్ లైసెన్స్ అయినా, ఏ బిజినెస్ కైనా కావాల్సిన లైసెన్స్ వీళ్ళు మనకి అందజేస్తారు. అలాగే వీళ్ళకి ఆల్ ఓవర్ 4 మేజర్ సిటీస్ లో వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, ఇంకా చెన్నై. సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి మీరు వాళ్ళని కన్సల్ట్ చేస్తే మీకు ఎక్కడున్నా వాళ్ళు ఆన్లైన్ లో మీకు కావాల్సిన సర్టిఫికేషన్, మీ బిజినెస్ కి కావాల్సిన లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ లైసెన్స్ మన నాగేంద్ర గారు మనకు అందజేస్తారు. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ ని కన్సల్ట్ చేయండి. అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ మహోదయ టీవీ, ఇండియన్ ఫ్రాంచైజ్ హబ్, అలాగే పాన్ ఇండియా బిజినెస్ టీవీ, అలా వీళ్ళ చాలా ఛానల్స్ ఉన్నాయన్నమాట. నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ప్లీజ్ డూ కాంటాక్ట్ దమ్ ఫర్ మోర్ అప్డేట్ అండ్ గెట్ యువర్ బిజినెస్ గెట్ సర్టిఫైడ్ బై లైసెన్స్ రస్తా. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు మహోదయం టీవీ బిజినెస్. ఈ రోజు మనం ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అంటే ఏంటి, ఇది ఎవరు తీసుకోవాలి, ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ యొక్క ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వచ్చేసి ఎంప్లాయీని ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి అపాయింట్ చేసుకుంటారు. ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది కొందరు సొంతంగా చేసుకుంటే మరికొందరు థర్డ్ పార్టీకి ఇస్తారు. దీన్నే ఎంప్లాయీ బ్యాక్గ్రౌండ్ స్క్రీనింగ్ సర్వీసెస్ కూడా అంటారు. ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో స్టార్టింగ్ ఎంప్లాయ్మెంట్ చెకప్ ఉంటుంది. అంటే ఎంప్లాయీ ప్రీవియస్గా వర్క్ చేసిన కంపెనీ యొక్క పే స్లిప్స్, తన శాలరీ బ్యాంక్ స్టేట్మెంట్స్ అండ్ ప్రీవియస్ కంపెనీ ఆఫర్ లెటర్ని చెక్ చేస్తారు. సెకండ్లీ నేషనల్ ఐడెంటిటీ చెకప్. ఇందులో ఎంప్లాయ్ యొక్క ఐడి ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ని చెక్ చేస్తారు. థర్డ్లీ ఎంప్లాయ్మెంట్ క్వాలిఫికేషన్ చెకప్. ఇందులో ఎంప్లాయ్ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేషన్ని చెక్ చేస్తారు. అండ్ లాస్ట్లీ రెఫరెన్స్ చెకప్. ఇందులో ఎంప్లాయ్ యొక్క నేచర్ని చెక్ చేసి అతనికి రెఫరెన్స్ ఇచ్చిన వారి యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. ఇలా బ్యాక్గ్రౌండ్ స్క్రీనింగ్ చెకప్ చేసిన తర్వాతే మనకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఎవరు తీసుకోవాలంటే ఎవరైతే కానీ వేరే కంట్రీస్కి, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్, యూకే, శ్రీలంక ఎక్సెట్రా జాబ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ మనల్ని ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అడుగుతారు. డిఫరెంట్ కంట్రీస్ని బట్టి డిఫరెంట్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది మనం ISO సర్టిఫైడ్ కంపెనీస్ నుంచి తీసుకోవాలి. ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. మేము ఆల్ ఓవర్ ఇండియా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది చేస్తాము. బ్రౌచర్లో చూపించిన విధంగా మేము అన్ని రకాల బిజినెస్ రిజిస్ట్రేషన్స్ కూడా చేస్తాము. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మీద మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కిందున్న నెంబర్స్కి కాల్ చేయండి. మా ఎగ్జిక్యూటివ్స్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి. మా బ్రాంచెస్ వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, కర్ణాటకలో బెంగళూరు అండ్ తమిళనాడులో చెన్నై. మా వీడియోని చాలా మంది చూస్తున్నారు, కాకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎవ్వరూ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.